వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఖాదీజా, ఆడవాళ్ళు అంటే క్షమాగుణం ఉంటుంది, ఆడవాళ్ళు అంటే అమ్మగుణం ఉంటుంది, ఆడవాళ్ళు అంటే ఓర్పు, ఆడవాళ్ళు అంటే సహనం, ఆడవాళ్ళు అంటే ఒక లక్ష్యం, ఆడవాళ్ళు అంటే ఒక అద్భుతం. కానీ కొందరు ఆడవాళ్ళు చేసే దాష్టికాలకు అంతు లేకుండా పోతుంది. అలాంటి దాష్టికాలు చేసే ఒక దరిద్ర భావజాలంతో ఉన్న మహిళల్లో ఈ ఖాదీజా ఒకరు. ఈమె ఉగ్రవాదుల స్లీపర్ సెల్ సభ్యురాలు. ఏటీఎస్ దాడుల్లో ఈమె చెప్పింది విస్తుపోయే అంశాలు చెప్తా చూడండి. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే ఏ మహమ్మద్ జేఈఎం స్లీపర్ సెల్ సభ్యురాలు బబితా దాకడ్ అలియాస్ ఖాదీజా. చూడండి, పేరు బబితా దాకడ్ అని బయటికి పెట్టుకుంది. హిందువుల పేర్లతోటి వీళ్ళు చేస్తున్న దాష్టికం ఖాదీజా లాంటి వాళ్ళు. ఖాదీజా ఒక ముస్లిం, కానీ హిందూ పేరుతోటి చలామణి అవుతూ వచ్చింది. ఎందుకంటే తాను చేస్తున్న ఘోరాలు బయటపడకుండా ఉండడం కోసం ఈమెను జైపూర్లో పట్టుకున్నారు రాజస్థానీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు. ఇక ఈమె చేసే పని ఏంటంటే హనీ ట్రాప్. బాగా పైసున్న అబ్బాయిల్ని హనీ ట్రాప్ చేసి పడేసి వాళ్ళను మోసం చేయడం, ఆన్లైన్ రాడికలైజేషన్. నేను మొన్ననే చెప్పాను, మీకు గుర్తుందో లేదో, హిందూ అమ్మాయిల్ని పడేయడానికి లవ్ జిహాద్ ఎలాగైతే ఉపయోగిస్తున్నారో హిందూ అబ్బాయిల్ని పడేయడానికి హనీ ట్రాప్ ఉపయోగిస్తున్నారు అని. ఇలాంటి హనీ ట్రాప్ ద్వారా హిందూ అబ్బాయిల్ని పడేయడం, అలాగే ఆన్లైన్లో రాడికలైజేషన్కి యువతుల్ని ఆకర్షించడం, తీవ్రవాదం గురించి వాళ్ళకు ఆకర్షించేలాంటి క్లాసులు చెప్పడం, జేఈఎం ఖదీజాను ఉపయోగించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఖదీజా గూగుల్ హిస్టరీ చూసి అధికారులు కూడా షాక్ అయ్యారట. సూసైడ్ దాడులు, తీవ్రవాద భావజాల అంశాలపై సెర్చ్ చేసినట్లు ఆధారాలు. సూసైడ్ బాంబులుగా ఎలా మారాలి, ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషించాలి, తీవ్రవాద భావజాలాన్ని ఎలా పెంచి పోషించాలి, యువతని ఎలా ఆకర్షించాలి, వాళ్ళని ఆకర్షించిన తర్వాత ఆ భావజాలంతో వాళ్ళ ద్వారా భారతదేశంలో ఎలాంటి ఘోరాలు చేయాలి, వాటికి ఐడియాస్ ఏంటి, ఇవన్నీ ఆమె గూగుల్లో సెర్చ్ చేసిందట. ఇప్పుడు చెప్పండి, ఇది ఆడదా లేకపోతే రాక్షసా? ఇలాంటి రాక్షసుల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.